ఉన్నా, మందిరానికి దగ్గరగా ఉన్నా, వాక్యానికి దగ్గరగా ఉన్నా, మన ఆత్మీయ స్థితిలో మనం లోకం వైపు చూసినప్పుడు ఆత్మీయతలో మనం దిగజారిపోతూ ఉంటాం, మునిగిపోతూ ఉంటాం. యేసయ్యకి దగ్గరగా ఉన్నాం, యేసయ్యని నమ్మం, బాప్తిసం పొందాం, మందిరానికి వస్తున్నాం, యేసయ్య సన్నిధిలో ఉంటున్నాం. అంటే యేసయ్యకి మనకి చాలా దగ్గరగా ఉండే సంబంధం. అయినా మనం లోకం వైపు చూసామంటే కనుక ఆత్మీయతలో మనం ఏమైపోతామంటే నానాటికి సన్నగిలిపోతాం, దిగజారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, మునిగిపోతూ ఉంటాం దగ్గరగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మన దృష్టి, మన గురి, మన గమ్యం ఎవరి మీద ఉన్నారంటే యేసయ్య మీదే ఉండాలి. యేసయ్య వైపే మనం చూపుండాలి. గురి గమ్యము చేరుకునేంత వరకు కూడా మన గమ్యానికి మనం చేరినప్పుడు, గురి వద్దకు మనం పరిగెట్టినప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటే ఆ పరలోక పట్టణాన్ని మనకు బహుమానంగా ఇస్తాడు ఆయన. ఎప్పుడు అంటే మన గమ్యానికి మనం చేరుకున్నప్పుడు, మన గురి వద్దకు మనం చేరుకున్నప్పుడు. అలా చేరుకునే క్రమంలో లోకం వైపు మనం ఎక్కడ కూడా చూడకూడదు. రెండవదిగా పౌలు గారు చెప్తాడు ఆయన. రెండవదిగా 9వ అధ్యాయము 27వ వచనం, కొరింథీ పత్రిక, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. దేన్ని లోబరుచుకుంటున్నాడంట? తన శరీరాన్ని లోబరుచుకుంటున్నాడు. ఎవరైనా? పౌలు గారు. ఎందుకు తన శరీరాన్ని లోబరుచుకుంటున్నాడంటే నేను నా ముందున్న గురి, నా ముందున్న గమ్యం, నా ముందున్న పరుగు పందెంలో నేను పరుగు పెట్టాలి, గమ్యానికి చేరుకోవాలి, గురి వద్దకు పరిగెత్తాలి, దేవుడిచ్చే బహుమానాన్ని నేను పొందుకోవాలంటే నా జీవితంలో నా శరీరాన్ని నేను లోబరుచుకోవాలి. అంటే నా శరీరం నా మాట వినాలి, నా శరీరం నాకు లోబడాలి, నా శరీరం నా మాట వినాలి అంటే దినదినము నా శరీరం నేను ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. దేని చేత? వాక్యము చేత. దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. వాక్యము చేత నా శరీరాన్ని నలగొట్టుకుని నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే నా శరీరం కొన్నిసార్లు నా మాట వినదు. నా శరీరం చూసినల్లా కావాలనుకుంటాను, ఆశపడిన కోరికలను తీర్చుకోవాలనుకుంటాను నా శరీరం.